మనకి ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే మన కావలి ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కూడా మనకి స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆలయ ద్వారం దగ్గర అయితే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకుంటూ ఉన్నారు. అందరి భక్తులు ఏ విధంగా అయితే దర్శించుకుంటూ ఉంటారో మన ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా అంతే పబ్లిసిటీ లేకుండా కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎలాంటి హంగామా కూడా లేకుండా ఎంతో నిదానంగా వస్తూ ఉన్నారు. కావలి ఎమ్మెల్యే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కావలి అభివృద్ధి కావాలన్నా, కావలి కనకపట్నం కావాలన్నా కూడా మన యొక్క ఎమ్మెల్యేతోనే సాధ్యపడుతుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే ఎంతో మంది విఐపీలో ఘన స్వాగతం మధ్య ఎమ్మెల్యే గారు అయితే మనకి రావడం జరుగుతూ ఉంది. స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇంకా సేపట్లో అయితే ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే కానీ ఇలాంటి దర్శనం అనేది దొరకదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంతో మంది కూడా ఎమ్మెల్యే గారితో పాటు కూడా మనకి వెళ్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే అసలు ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎంతో సింపుల్ గా అయితే మన ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా అది ఏదైనా సరే, కష్టమైన బాధ అయినా కావలి యొక్క ప్రజల మన్నలను పొందుతూ, ప్రజల యొక్క కావలి నియోజకవర్గం యొక్క అభిమానాన్ని పొందుతూ కూడా ప్రతి ఒక్క చోటికి కూడా మన ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. మొదటిగా అమ్మవారిని మన కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అమ్మవారి దర్శనం తర్వాత మనకి స్వామి వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు అయితే పూజ కంప్లీట్ చేసుకొని అయితే రావడం జరుగుతూ ఉంది. మన ఎమ్మెల్యే సార్ ని కూడా అడిగి తెలుసుకుందాము. ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అన్న విశేషాలన్నీ కూడా సార్ ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ కుటుంబ సమేతంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? 3 కోట్ల దేవతలకి ఈ రోజున దర్శనమిస్తున్నటువంటి వైకుంఠ విష్ణువు అయినటువంటి దేవుడు ఈ రోజున అందరికి కూడా దర్శనమిస్తున్న తరుణం. ఈ తరుణంలో వైష్ణవ దేవాలయాలు అన్ని కూడా ప్రజలందరూ కూడా ఈ రోజున విష్ణువు సంబంధించినటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, కావలి ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరేందుకు నేను కూడా ఈ రోజున ఈ విష్ణాలయానికి రావడం కూడా జరిగింది. ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేటట్టు ఆ శక్తిని ఇవ్వమని ఆ దేవుణ్ణి మనసారా కోరుకోవడం జరిగింది. సార్ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి మీ మాటల్లో చెప్పండి సార్. 3 కోట్ల మంది దేవతలు విష్ణువుని పూజిస్తారు. అయితే ఆయన దర్శనం దొరకాలంటే ఒక్క ఏకాదశి నాడు ఆయనకి దర్శనం ఇస్తుంది. అది ఆ 3 కోట్ల మందికి దర్శనం ఇచ్చే దాన్నే వైకుంఠ ఏకాదశి అని, అదే విధంగా ముక్కోటి ఏకాదశి అనేది ఈరోజు నానుడిగా ఉంది. ఏకాదశి అనేది ముఖ్యంగా చాలా పవిత్రమైనటువంటి నక్షత్ర తిథి. కారణం కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపితే 10, 11ది ఏకాదశి. ఏకాదశి అంటే మనస్సు అంటే విష్ణువు. ఆ మనసును నిర్మలంగా, మనుషుని ప్రక్షాళన దిశగా ఉంటే సర్వ దేవతలు, సర్వ అరిష్టాలు అన్ని కూడా అంతమై మనిషి సుఖంగా జీవిస్తాడనే దానికి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా, ఏకాదశి నాడు చేసిన. అందుకని సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ కృష్ణపక్షం రోజు కానీ మిగతాపక్షం రోజులు వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. అందుకని తొలి ఏకాదశితో మొదలైనటువంటి ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువుని దర్శించుకోవడం అన్ని రకాల శ్రేష్టం కాబట్టి దీనికి ఎనలేనిటువంటి ప్రసిద్ధి, ఎనలేని కీర్తి ఉంది. ఈ రోజున వైష్ణవ దేవాలయాలు అన్ని కూడా దర్శించుకుంటే ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు మనకు కూడా ఉంటాయి, మన కుటుంబం మీద ఉంటాయని ప్రగాఢమైన నమ్మకంతోనే ముక్కోటిని పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? నేను ఏ సెలబ్రేషన్ కాదు, నేను కావలి ఎమ్మెల్యేగా, కావలి ప్రజలను కాపు కాసే వ్యక్తిగా ప్రజలందరూ సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నట్టే. కావలి ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, అష్టైర్విషయాలతో ఉండాలి, అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఒకే ఒక దీక్షతో ఈ రోజు దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు కావలి మీద ఉంటాయి. ఇప్పుడే మా ప్రధాన అర్చకులు గారు చెప్పారు. జనరల్ గా వైష్ణవ పురాణం ప్రకారం విష్ణాలయాలకు సంబంధించిన ప్రతి మాట, విష్ణు యొక్క మాట
చేత ఆ పూజారి నోటితో చెప్పిస్తాడనేది ఒక నానుడు ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా పూజారుల చేత చెప్పిస్తానని కూడా చెప్పున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా మా ప్రధాన పూజారి ఒకటే మాట చెప్పాడు, ఈ కావలి విష్ణాలయం కావలిని కాపు కాసేటువంటి విష్ణాలయంగా దీనికి పేరుంది, అందుకనే కావలి రూపాయి అనే ఒక శ్లోకంతో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాడు. కాబట్టి ఈ విష్ణువు కావలిని వెలుసున్నాడు, కావలిని కాపు కాసే విష్ణువుగానే కావలిలో ఉన్నాడు. ఆయన యొక్క ఆశీస్సులు కావలి ప్రజలకు నిండుగా ఉంటాయని నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదండి, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే ఎమ్మెల్యే గారు కూడా స్వామిని దర్శించుకొని ఎంతో అనుభూతిని అయితే పొంది బయటికి రావడం జరిగింది. అదే విధంగా కావలి ప్రజలందరూ కూడా, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మన ఎమ్మెల్యే గారు కూడా కోరుకోవడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు కూడా ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. అదే విధంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వెళ్తూ ఉన్నారు కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పోలీస్ సిబ్బంది అండ్ ఇంకా ఎంతో మంది భక్తులు, ఎంతో మంది విఐపీలు కూడా ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా ఇక్కడ మనకి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. నిన్న కార్యకర్తలు చెప్పిన విధంగా 16 minutes లోనే దర్శనం కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కని అనుభూతి కలిగి వెళ్లే విధంగా అయితే చేస్తాము, అదే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాము అని అయితే చెప్పున్నారు. ఏ మాట అయితే చెప్పారో అదే మాట ప్రకారం కూడా ఈ రోజు ప్రతి ఒక్క భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ముక్కోటి ఏకాదశి అండ్ ఈ రోజునే మనకి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు ద్వాదశి ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం అంతా కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదే విధంగా ప్రత్యేకమైన పర్వదినాల్లో కూడా స్వామివారిని ఎంతో ప్రత్యేకంగా దర్శించుకోవడం కూడా భక్తులు ఎంతో నమ్మకంతో స్వామిని నమ్మి ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలు బాధలన్నీ కూడా తీరుతాయని చెప్పి నమ్మి ఇక్కడికి వస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకొని వాళ్ళ బాధలన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఒక బాధలనే కాదు, స్వామివారిని దర్శించుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు భక్తుల మాటల్లో కూడా మనం వినున్నాము. అదే విధంగా ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన సిఎండి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సిఎండి న్యూస్. కావలి నియోజకవర్గ ప్రజానికానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనం ఇచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికి అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.